హలో అండి. ఆల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం. అపోలో ఫిష్ ఫ్రైని ఎక్కువగా రెస్టారెంట్లో కానీ ఫంక్షన్స్లో కానీ టేస్ట్ చేస్తుంటాం కదండి. సేమ్ అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఏ విధంగా అపోలో ఫిష్ ఫ్రైని తయారు చేయాలో చూద్దాం. దీని ప్రిపరేషన్ కోసం 1/2 kg అపోలో ఫిష్ పీసెస్ను తీసుకోవాలి. దీనిలో ఉప్పు నిమ్మరసం వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ పీసెస్ను పెద్దవిగా కాకుండా కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలి. దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 స్పూను ఉప్పు లేదంటే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు, 2-3 స్పూన్ల కారం, 2 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు దానిలో 3 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. అదేవిధంగా 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. ఫిష్ ముక్కలకు ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టేటట్టుగా బాగా కలిపి ఉంచుకోవాలి. చిన్న ముక్కలుగా కనుక కట్ చేసుకుంటే మసాలాలన్నీ లోపలి వరకు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. దీని మీద మూత పెట్టి 1/2 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మీకు కుదిరితే 1 అవర్ 2 అవర్స్ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన ఈ అపోలో ఫిష్ను ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. నూనెలో సరిపడా పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత వేరే వైపు టర్న్ చేస్తూ మొత్తం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో 3-4 స్పూన్ల నూనె వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 స్పూను వెల్లుల్లి ముక్కలు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత 2 స్పూన్ల ధనియాల పొడి, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 6 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గరైన తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న ఫిష్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఫిష్ ముక్కలను వేసుకున్నాక ఇలా టాస్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది దగ్గరైన తర్వాత ఇప్పుడు దీనిలో 2-3 స్పూన్ల కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీటి మీద నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.